నీ లైఫ్ చాలా రొటీన్‌గా వెళ్తుందా? నువ్వేదైనా ఒకే టాపిక్ మీద ఎక్కువ ఆలోచిస్తూ కూర్చోవాలనుకుంటున్నావా? నువ్వు లావు తగ్గాలనుకుంటున్నావా? మీ ఆఫీస్‌లో నువ్వు లీవ్స్ అడిగితే ఇవ్వట్లేదా? ప్రాపర్ రీజన్ చెప్పమంటున్నారా? అయితే లేట్ చేయకుండా శివశంకర్ టాటా మోటార్స్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కారుని చూడండి. మీకు నచ్చిన కారునే చూడండి. చూసి ఆ కారుని వెంటనే బై చేసుకోండి. చేసుకున్న తర్వాత నుంచి ఇంక స్టార్ట్ నీ లైఫ్‌లో. అంతా భిన్నంగా ఉండదు. మొత్తం మారిపోతది. ఆ కారు తోలుతున్నప్పటి నుంచి నీకు దాంట్లో ఉండే డిఫెక్ట్స్ తెలుస్తాయి. కస్టమర్ కేర్‌కి కాల్ చేయాలి, సర్వీస్ వాళ్ళకి కాల్ చేయాలి, నీకు సేల్ చేసిన వాడికి కాల్ చేయాలి. అందరికి కాల్ చేసేసి నీ డౌట్లు వాళ్ళకి చెప్పాలి. ఆళ్ళేం సరిగ్గా పట్టించుకోరు. అయినా చెప్పాలి ఊరికే నామకే వాస్తు. నువ్వు కారు కొన్నావు కదా! చెప్పాలి. నీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేదాకైనా చెప్పాలి. 3 ఇయర్స్ వాళ్ళకి నీకు ప్యాచప్ ఉంటది కదా! ఆ 3 ఇయర్స్ చెప్తూనే ఉండాలి. జస్ట్ ఆళ్ళు వింటూనే ఉంటారు. వింటూనే ఉంటారు. వినేదాకా నువ్వు చెప్తూనే ఉండాలి అంతే. దాని మించి ఇంకేం జరగదక్కడ. సో నీ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. భిన్నంగా ఉండదు. డిఫరెంట్‌గా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత లావు తగ్గాలనుకుంటున్నావు కదా! ఖచ్చితంగా అయితావు. 20 రోజులు పట్టొచ్చు, నెల రోజులు పట్టొచ్చు. ఇన్ని రోజులైనా సరే నీ సర్వీస్ చుట్టూ తిప్పించుకుంటానే ఉంటారు. ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వరు. దాన్ని రిజాల్వ్ చెయ్యరు. ఏదైనా మనం అడిగామంటే అది తప్పు. వీడియోలు తీసుకోకూడదు. మన సేఫ్టీ మనం అసలు చూసుకోకూడదు. ఎందుకంటే 5 స్టార్ కారు కదా! సో ఆ కారుకి ఉన్న వాల్యూ మనకి లేదు. థర్డ్ థింగ్, నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డిప్రెషన్‌లోకి వెళ్తావు. ఒకే టాపిక్ మీద రన్ అవుతూనే ఉంటుంది నీ మైండ్‌లో. సో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి. డామ్ ష్యూర్. మనలాగే ఎంతమంది అడ్మిట్ అయ్యారో నాకు తెలీదు. నేను ఒకే టాపిక్ మీద అలానే కూర్చొనేసాను. నేను ఎందుకు ఈ కారు తీసుకున్నాను? ఎందుకు ఇలా అయిపోయింది? ఇంత ఇన్వెస్ట్‌మెంట్ దీని మీద ఎందుకు చేశాను? అసలు ప్రాపర్ సర్వీస్ ఎందుకు ఇవ్వలేదు? నేను రెడీ రోడ్ మీద ఆగిపోయానేంటి? ఈ థాట్స్ వల్ల ఎక్కువ అక్కడే స్టక్ అయిపోయి అక్కడే కూర్చునేసాను. దానివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోయింది. హెడ్ఏక్ అన్నీ కూడా వచ్చాయి. ఇంకంతే. టాటా వెహికల్ నీ లైఫ్‌లోకి వచ్చిందంటే తలనొప్పి ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇవన్నీ వితౌట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు నీకు ఇస్తారు. చాలా ఈజీగా ఇచ్చేస్తారు. సో ఇవన్నీ ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయని మళ్ళీ శివశంకర్ టాటా మోటార్స్ వాళ్ళకి తెలిసిందనుకోండి, వీటికి కూడా బిల్ వేయచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. బయటికి ఈ విషయాన్ని చెప్పొద్దు. సో మనం ఏం చేయలేం. జస్ట్ పోరాడాలంతే. మీ అందరి కోసం నేను పోరాడతాను. అందరి కోసం మంచి డీలర్స్, మంచి సర్వీస్ రావాలి. మీ అందరి కోసం నేను పోరాడతాను. కారు కొనే ముందు ఆలోచించి తీసుకోండి ప్లీజ్. నాలాగా ఇంకెవరు సఫర్ అవద్దు. ప్లీజ్. మళ్ళీ చెప్తున్నా. ఆ బాధని నేను నలుగురికి చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు. నా బాధ నేను చెప్పుకుంటే నాకు నోటీసులు. ఏం చేద్దామండి? ఫైట్ చేద్దాం. గట్టిగానే ఫైట్ చేద్దాం.